Welcome to our maths class. Now exercise 1.2. First Roman. Express each of the following numbers as a product of its prime factors. అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నిటినీ కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయమన్నారు. సో ఫస్ట్ 140. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 నుంచి స్టార్ట్ చేసి, అంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ మనకి 2 కాబట్టి 2 నుంచి స్టార్ట్ చేస్తాం. 2లో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ 2లో క్యాన్సిల్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబరు 3. 3లో కూడా క్యాన్సిల్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబరు 5. అలా లైన్గా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ రావాలి. సో 140 2లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 270. నెక్స్ట్ మళ్ళీ 70 2లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 235 జార్. 35 మనకి 2లో క్యాన్సిల్ అవ్వదు, 3లో కూడా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 5 చూస్తున్నాం, 5 టేబుల్. సో 5 7 జార్ 35. సో ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 140 ఈక్వల్ టు వీటన్నిటిని కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాసుకోవాలి. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. 2 ఇంటూ 2 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. నెక్స్ట్ 156. 2 టేబుల్లో 78 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 78 2 టేబుల్లో 39 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 39 3 టేబుల్లో 13 టైమ్స్. నెక్స్ట్ 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి 13 ఇంటూ 1 రాసుకుందాం. సో 156 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13 ఇంటూ 1 అనేది రాయం, ఎందుకంటే మనం ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తున్నాం కాబట్టి 1ని రాయనవసరం లేదు. ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. నెక్స్ట్ థర్డ్ వన్ 3825. ఇక్కడ మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇవి మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయో తెలుసుకోవడానికి డివిజిబిలిటీ రూల్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మొత్తం డిజిట్స్ని ప్లస్ చేస్తే మనకి టోటల్ వచ్చిన నెంబర్ 3తో డివిజిబుల్ అయితే మనం 3లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ విధంగా డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేస్తూ కూడా వీటిని మీరు చేయొచ్చు. 3 టేబుల్లో క్యాన్సిల్ చేసినప్పుడు 1275 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అగైన్ మళ్ళీ 3 టేబుల్లో 425 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇది 5 టేబుల్లో 85 టైమ్స్, మళ్ళీ 5 టేబుల్లో 17 టైమ్స్. 17 ప్రైమ్ నెంబరే కాబట్టి 17 ఇంటూ 1గా రాసుకున్నాం. సో 3825 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17. 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 17. నెక్స్ట్ ఫోర్త్ వన్ 5005. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 5 టేబుల్లో 1001 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇది 7 టేబుల్లో 143 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 143 11 టేబుల్లో 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి 13 ఇంటూ 1గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 5005 ఈక్వల్ టు 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. ఫిఫ్త్ వన్ 7429. మనకి ఈ నెంబర్ కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అన్ని టేబుల్స్ చూసుకుంటూ వస్తే మనకి లాస్ట్లో 17 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో 17 టేబుల్ 437 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 437 19 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 19 ఇంటూ 23 టైమ్స్. ఈ 23 ప్రైమ్ నెంబర్ కాబట్టి 23 ఇంటూ 1గా రాసేసాం. సో 7429 ఈక్వల్ టు 17 ఇంటూ 19 ఇంటూ 23. నెక్స్ట్ సెకండ్ రోమన్. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ చూసాం, అలాగే డివిజన్ మెథడ్ కూడా చూసాం. ఇక్కడ ఏ మెథడ్లో చేయమంటే ఆ మెథడ్లోనే మనం చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ 12 15 21. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ కాబట్టి వాటన్నిటిని కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసేయాలి. సో 12 15 21. సో 12 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3. 15 ఈక్వల్ టు 3 ఇంటూ 5. 21 ఈక్వల్ టు 3 ఇంటూ 7. ఇప్పుడు మనం ఓల్డ్ మోడల్లో చేసినట్లయితే వీటన్నిటిలోనూ కామన్గా ఏవైతే ఉన్నాయో వాటిని రౌండప్ చేసుకుంటాం. సో వీటన్నిటిలోనూ కామన్గా ఉన్నది 3. సో 3ని రౌండప్ చేసుకుంటే ఏదైతే కామన్ ఫ్యాక్టర్ వచ్చిందో మనకి అదే హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఎల్సిఎం ఈక్వల్ టు ఏవైతే కామన్గా వచ్చిందో
దాన్ని ఒకసారి రాసుకుంటాం 3 ఇంటూ నెక్స్ట్ మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రొడక్ట్గా రాసేస్తాం. అంటే ఇంకేం మిగిలినవి మనకి 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 అంటే కామన్గా వచ్చింది ఒకసారి రాసుకుంటాం. నెక్స్ట్ మిగిలినవన్నీ కూడా వాటి ప్రొడక్ట్గా రాసేస్తాం. రాసి వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకి ఈక్వల్ టు 420. సో ఎల్సిఎం మనకి 420 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ 17, 23, 29. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్సే. సో ద గివెన్ నెంబర్ 17, 23 and 29 ఆల్ ప్రైమ్స్. సో అన్ని ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మనకి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటే 17 అంటే 17 అనే రాస్తాం, 23 అంటే 23 అనే రాస్తాం, 29 అంటే 29 అనే రాస్తాం. సో అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇంకా 1 ఉంటుంది. ఓకే, ఎందుకంటే 1 అనేది ఏ 2 నెంబర్స్కైనా కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇలా ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కోప్రైమ్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి హెచ్సిఎఫ్ అనేది 1 వస్తుంది. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1 అని తీసుకోవాలి. ఎల్సిఎం ఈక్వల్ టు ఇంకేవి కామన్గా లేనప్పుడు ఏం చేయాలి? ఆ 3 నెంబర్స్ని వాటిని మల్టిప్లై చేసేయాలి. అంటే దేర్ ప్రొడక్ట్ ఏవైతే నెంబర్స్ ఇచ్చారో వాటిని మల్టిప్లై చేసేయాలి. సో దట్ ఈక్వల్ టు 17 ఇంటూ 23 ఇంటూ 29 దట్ ఈక్వల్ టు 11,339. నెక్స్ట్ థర్డ్ వన్ 8, 9, 25. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే 8 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అలాగే 9 ఈక్వల్ టు 3 ఇంటూ 3. నెక్స్ట్ 25 ఈక్వల్ టు 5 ఇంటూ 5. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 ఫ్యాక్టరైజేషన్లోనూ మనకి కామన్ ఫ్యాక్టర్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ అన్నీ 2 ఉన్నాయి, ఇక్కడ అన్నీ 3 ఉన్నాయి, ఇక్కడ అన్నీ 5 ఉన్నాయి. ఏవి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. కామన్ ఫ్యాక్టర్స్ లేవు అంటే వాటిని ఏమంటామంటే కోప్రైమ్స్ అని కానీ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అని కానీ అంటాం. అంటే మనకి 8, 9 and 25 ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి 1 ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. 1 ఇట్ సెల్ఫ్ కాకుండా అదర్ దెన్ నెంబర్స్ ఏవైనా ఫ్యాక్టర్స్గా ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇక్కడ మనం వీటిని ప్రైమ్ నెంబర్స్ అనట్లేదు, రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం. ఎందుకంటే వీటిని మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్గా మనం ఫ్యాక్టరైజేషన్ చేయగలుగుతున్నాం. ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు, రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటే కోప్రైమ్స్ అంటే ఏంటంటే ఏవైనా 2 నెంబర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ కనుక లేకపోతే ఆ 2 నెంబర్స్ని మనం కోప్రైమ్స్ అంటాం. ఇక్కడ ఈ 3 నెంబర్స్లోనూ కూడా మనకి ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి ఈ 3 నెంబర్స్ని కూడా మనం కోప్రైమ్స్ అని చెప్తాం. ఇలా కోప్రైమ్స్ వచ్చినప్పుడు కూడా మనకి హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా ఎల్సిఎం ఈక్వల్ టు దేర్ ప్రొడక్ట్ అంటే ఏవైతే నెంబర్స్ ఇచ్చారో వాటన్నిటిని మల్టిప్లై చేసేయాలి. సో 8 ఇంటూ 9 ఇంటూ 25 దట్ ఈక్వల్ టు 1800. నెక్స్ట్ ఫోర్త్ వన్ 72 and 108. సో 72కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం, 108కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. 72 ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్, 108 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. ఇప్పుడు మనం చెప్పుకున్న మోడల్లో న్యూ మోడల్లో చెప్పుకున్నట్టుగా అయితే వీటిని ఈ విధంగా పవర్స్ కింద రాసిన తర్వాత హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్. మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. మనకి స్మాలెస్ట్ పవర్స్ చూడాలి, అదేవిధంగా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూడాలి. ఇక్కడ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే చూడాలి మనం. అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ని చూడకూడదు, ఓన్లీ కామన్గా ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే చూడాలి. వాటన్నిటిలోనూ స్మాలెస్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి. ఓకే, సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయో చూడండి. ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, అంటే 2 కామన్గా ఉంది, 2 రాసిస్తాం. నెక్స్ట్ 3 స్క్వేరు 3 క్యూబ్ అంటే 3 కామన్గా ఉంది, అంటే 3 రాసిస్తాం. అప్పుడు నెక్స్ట్ పవర్స్
పవర్స్ ఏం చెప్పుకున్నాం, హెచ్సిఎఫ్ అంటే స్మాలెస్ట్ పవర్స్ అని చెప్పుకున్నాం కాబట్టి 2 క్యూబ్ 2 స్క్వేర్ పవర్స్లో స్మాలెస్ట్ పవర్ 2, సో 2 రాసుకుంటాం. నెక్స్ట్ 3 స్క్వేర్ 3 క్యూబ్లో స్మాలెస్ట్ పవర్ 2, సో 2 రాసుకుంటాం. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 ఇంటూ 9 36. నెక్స్ట్ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్. అంటే గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. అంటే కామన్ అని కాకుండా ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని కూడా మనం దీంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి, 2 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది. సో 2 ఇంటూ 3 రాస్తాం. వీటన్నిటిలోనూ గ్రేటెస్ట్ పవర్స్ చూడాలి కాబట్టి గ్రేటెస్ట్ ఇక్కడ 3, ఈ రెండిట్లోనూ గ్రేటెస్ట్ 3. సో 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ దట్ ఈక్వల్ టు 8 ఇంటూ 27 దట్ ఈక్వల్ టు 216. నెక్స్ట్ 306 అండ్ 657. 306కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, 657కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇట్లా చేసిన తర్వాత 306 ఈక్వల్ టు పవర్స్ కింద రాసేస్తున్నాం. 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17, 657 ఈక్వల్ టు 3 స్క్వేర్ ఇంటూ 73. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది నెంబర్స్. సో కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి, 3 ఒక్కటే ఉంది కామన్గా, సో 3 రాస్తాం. వీటిలో పవర్స్ అబ్జర్వ్ చేస్తే ఇది 3 స్క్వేర్, ఇది 3 స్క్వేర్. ఇక స్మాలెస్ట్ అయినా గ్రేటెస్ట్ అయినా అదే అవుతుంది. అంటే స్మాలెస్ట్ స్క్వేర్గా తీసుకుంటే 3 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 9. ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. సో ప్రతి ప్రైమ్ ఫ్యాక్టర్ని తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 కనిపిస్తుంది. 2 ఇంటూ 3 ఇంటూ 17 ఇంటూ 73. నెక్స్ట్ వీటన్నిటిలోనూ గ్రేటెస్ట్ 2 ఒక్కటే ఉంది, పవర్ 1 కాబట్టి పవర్ 1 తీసుకుంటాం. 3 స్క్వేర్ ఈ రెండిట్లోనూ 2 ఉంది కాబట్టి అదే గ్రేటెస్ట్ 2 తీసుకుంటాం. నెక్స్ట్ 17 అదే గ్రేటెస్ట్ 73 అదే ఒకటే ఉంది. సో 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17 ఇంటూ 73. సో 22,338. ఓకే, థ్యాంక్ యూ.